మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మార్కాపురానికి జిల్లా కళ, వెలిగొండతో జలకళ అంటూ, హార్టికల్చర్తో రైతు జీవితాలు కళకళ అంటూ ఈనాడు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు వీళ్ళు. గవర్నమెంట్ది ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసి ప్రజల 5 దశాబ్దాల కళను నెరవేర్చాం. ఈ ఏడాది వెలిగొండ మొదటి ఫేజ్ పూర్తి చేసి కరువు ప్రాంతంలో జలకళ తెస్తాం. హార్టికల్చర్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపి జీవన ప్రమాణాలు పెంచుతామంటూ 456 కోట్లతో చేపడుతున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం గంటావానిపల్లి పెదడోర్నాల మండలం సమయం ఉదయం 11 గంటలకి మార్కాపురం సాయి బాలాజీ మోడల్ స్కూల్ ఎదురుగుండా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఒకే వెలిగొండ ప్రాజెక్టుకి కాలువ కట్టినప్పుడు ఒకసారి శంకుస్థాపన, మధ్యలో ప్రారంభం. ఇప్పటికి వెలిగొండని 4 సార్లు 5 సార్లు ఇనాగరేషన్. చంద్రబాబు టైంలో 2019 ముందు ఇనాగరేషన్ చేశారు. 2019 తర్వాత అదేదో సొరంగం పూర్తయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేశారు. మళ్ళీ ఇప్పుడు కాలువ గురించి శంకుస్థాపన ఒకసారి, మళ్ళీ రేపు ప్రారంభోత్సవం. అదంతా అందులో పార్టే కదా. మళ్ళీ ప్రత్యేకించి చేయడం ఏంటంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటటువంటి ప్రాజెక్టులో భాగమైనటువంటి కాలువకి సపరేట్ శంకుస్థాపన, అది కూడా ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు అనమాట. లేకపోతే శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కల్తీ నెయ్యి సహా మరెన్నో దుర్మార్గాలు. రాజశేఖర రెడ్డి హయాంలోనే కుట్ర మొదలు, జగన్ హయాంలో మరింత అరాచకం. వారు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రక్షాళన చేపట్టాం. భక్తుల సేవకే పెద్దపేట. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కృత్రిమ నెయ్యి లాంటి పదార్థాన్ని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతనే దెబ్బతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో జంతు కొవ్వు కలిసిందని న్యాయస్థానంలో సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ 35వ పేజీలో స్పష్టంగా ఉందని వివరించారు. నెయ్యే కానీ నెయ్యి వినియోగించడం అనేది ఒక అంశమే. దీని వెనక శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయాలని పెద్ద కుట్రకోణమే ఉంది. రాజశేఖర రెడ్డి హయాం నుంచి అది మొదలైంది. వైకాపా పాలనలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నుంచి నేతల వరకు ఆ అరాచకాలను కొనసాగించారని దుయ్యబట్టారు. సిట్ నివేదికకు అనుగుణంగా అధికారులపై చర్యలు తీసుకున్నాక ప్రభుత్వం మౌనంగా ఉంది. అయితే తప్పు చేసిన వైకాపా నేతలు మమ్మల్ని క్షమాపణ చెప్పాలంటున్నారు. నీతి నిజాయితీ కలిగిన మమ్మల్ని దోషులుగా చూపాలని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. 4 రోజులు శాసనమండలిలో గొడవ చేశారు. రాజమహేంద్రవరం కల్తీ పాలన ఘటనపై చర్చించకుండా అడ్డుపడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దర్యాప్తు అధికారి ముందు వెంటనే లొంగిపోండి, అరెస్ట్ నుంచి రక్షణ కుదరదు, ఎయిర్పోర్ట్లో మీకు రెడ్ కార్పెట్ వేయలేం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో స్పష్టీకరణ. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు విదేశాల్లో దాక్కున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే వచ్చి దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. మద్యం కుంభకోణంలో ఏ సేవనుగా ఉన్న తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29న వచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ మీద మంగళవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి నేతృత్వం ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ కేసులో తొలుత పిటిషనర్ అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. కేసులో ఇప్పటికే పిటిషనర్ సోదరుడు జైల్లో ఉన్నారని, ఛార్జ్షీట్ కూడా దాఖలైన విదేశాలను తిరిగి రావాలని నిర్దేశిస్తూ ఎల్ఓసీ కూడా జారీ చేశారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డబ్బున్న వాళ్ళు సొంత భద్రత ఏర్పాటు చేసుకోండి. వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచన. పోలీసు భద్రత హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వ ధనం ఎందుకని వ్యాఖ్య. మీరు డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకునే వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ రోజుల్లో పోలీసు భద్రత అన్నది హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించింది. తనకు రాష్ట్ర ప్రభుత్వం 2+2 భద్రత తొలగించడానికి సవాల్ చేస్తూ కాటసాని దాఖలు చేసిన పిటిషన్ మీద మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కుటుంబ సభ్యులు 6 హత్యకు గురైన విషయాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యర్థులకు భద్రత కల్పించి తనకు తీసేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గత ఏప్రిల్లో కాటసాని ప్రాణాలకు ముప్పుందని చెప్పి పోలీసులు గృహ నిర్బంధం చేసిన, అందుకే రక్షణ కోర్టును ఆశ్రయించినని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులకి రైట్ అంటూ SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. నీరు చెట్టు పనులు చేసిన వారిపై కేసులు ఉపశమన. వైకాపా హయాంలో కక్ష సాధింపుతో పెట్టిన కేసులు. ఉన్నత విద్యా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చిన సంస్థలకు భూ కేటాయింపు రాయితీలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించి నెల 18 రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఆమోదించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి దగ్గర లిథియం అయాన్ సెల్ గిగా పరిశ్రమ, నాయుడుపేట వద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ పరిశ్రమ, విశాఖ జిల్లా తర్లువాళ్ల అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ వంటి సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పెట్టుబడులకు సమ్మతి తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు తీర్పు. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తమిళనాడులోని శివగంగై ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. 2021 నవంబర్లో మహిళ తన 14-17 ఏళ్ల వయసున్న కుమార్తెలు సరిగా చదవడం లేదని శివగంగై జిల్లా కార్కెక్కుడికి చెందిన జ్యోతిష్కుడు రామకృష్ణన్ వద్దకు తీసుకెళ్లారు.
వాళ్ళకి పరిహారం చేయాలని మహిళకి చెప్పి ఆమె ఇద్దరు కుమార్తెలు గదిలో తీసుకెళ్లి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెప్తే తల్లిదండ్రులు చనిపోతారని బెదిరించడంతో బాలికలు మిన్నకొడిపారు. కొద్ది రోజులకు ఇద్దరు అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వాళ్ళకి లైంగిక సంక్రమణ వ్యాధి సోకిందని తేల్చడంతో విషయం బయటపడింది. అప్పుడు అరెస్టు, ఆ తర్వాత ఇప్పుడు వాడికి 200 ఏళ్ల జైలు శిక్ష విధించడం అన్నది జరిగింది. లేకపోతే ఆ నలుగురు వచ్చేశారు అంటూ దేవ్జీ సహా అగ్రనేత లొంగుబాటు, మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం. ఇక పాలిట్ బ్యూరో మిగిలింది ఒక్కరే, లొంగిపోయిన నలుగురిది ఆర్ఎస్యు నేపథ్యం. మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతులు కలిశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పాలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్ముదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దేవ్జీ సంగ్రామాలకు 25 లక్షల చొప్పున, మిగిలిన ఇద్దరికి 20 లక్షల చొప్పున పునరావాసం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, ఎస్ఐబి చీఫ్ సుమతి, ఆపరేషన్స్ అదనపు డీజీపీ అనిల్ కుమార్, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరీక్ష ఓ ఆట, గెలుపు మన బాట అంటూ పరీక్షలు అంటే పాసు ఫెయిలు లెక్కలతో కాదు, జీవన్మరణ సమస్యగా చూస్తున్న రోజులు ఇవి. తల్లిదండ్రుల ఆశలు, టీచర్ల టార్గెట్లు వెరసి విద్యార్థి మెదడుకు ప్రెషర్ కుక్కర్లా మార్చేస్తున్న ఫలితం నిద్రలేని రాత్రులు, తెలియని భయాలు. అయితే పరీక్ష అనేది ఒక ఆట మాత్రమే, సరైన ప్రణాళిక ఉంటే ఒత్తిడిని చిత్తు చేసి విజయాన్ని అలవగ్గా సాధించవచ్చు అంటూ ఒక మోటివేషనల్ వార్తని ఇచ్చారు. లేకపోతే ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం అంటూ ఆ పాలు ప్రమాదకరమని బంధువు చెప్పినా పట్టించుకొని వ్యాపారి నిందితుడు గణేష్కి 14 రోజులు రిమాండ్. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనకు సంబంధించి విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. కోరుకొండ మండలం నరసాపురం చెందిన పాల వ్యాపారి గణేష్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఇప్పటికే 6 మృతి చెందగా మరికొందరు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. పాల వ్యాపారి గణేష్ను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు విచారణాధికారి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. పాలు విషతుల్యమయ్యాయని తెలిసిన 105 మందికి పంపిణీ చేసినట్టు గణేష్ పోలీసులు ఎదుట అంగీకరించాడు. అనధికారిక పాల కేంద్రం నిర్వహిస్తున్న అతను రైతుల నుంచి రోజు దాదాపు 100 లీటర్ల మేర పాలు సేకరిస్తాడు. ఇవి పాడవకుండా ఉండేందుకు నాసి రకమైన ఫ్రీజర్ వినియోగిస్తున్నాడు. 80 లీటర్ల సామర్థ్యంతో 2 ఛాంబర్లో ఉన్నది 6 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పాత ఫ్రీజర్ కావడం గమనారావు. ఈ నెల 15 స్థానికంగా కొందరికి పాలు విక్రయించగా అవి చేదుగా ఉన్నట్టు వాళ్ళు చెప్పిన గణేష్ పట్టించుకోలేదు. ఈ వ్యాపారం నేర్పించిన అతని బావకు చెప్పగా గ్లైకాల్ సమస్య వచ్చి ఉంటుందని, ఆ పాలన పారబోయాలని లేదంటే ప్రమాదం అని అతను హెచ్చరించాడు. అయినా గణేష్ పెడచేవిని పెట్టాడు. ఇదే విషయాన్ని పోలీసులు ఎదుట అంగీకరించాడు. ఎథిలీన్ గ్లైకాల్ లేక్ అవడం వల్ల పాలు ఐస్ మాదిరిగా గడ్డగట్టినట్టు అధికారులు గుర్తించారు. స్థానికులు సమీప బంధువు చెప్పిన మాట వినుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, అతని నిర్లక్ష్యం ఎంతమందికి సుతీస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఫ్రీజర్లో సమస్య ఉండటంతో రాజమహేంద్రవరానికి చెందిన మెకానిక్ తీసుకెళ్లి లీకేజీ నరికట్టి దాన్ని మళ్ళీ వినియోగిస్తున్నాడు. ఫ్రీజర్లో 2 ఛాంబర్లో నేరుగా పాలు నిల్వ చేసి మరుసటి రోజు తీస్తున్నారు. ఇలా నేరుగా వేయడము ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. ఆ ఛాంబర్లను సరిగా శుభ్రం చేయకపోతే కలుషితమయ్యే అవకాశం ఉంది. సోమవారం నరసాపురం గ్రామానికి వెళ్ళినటువంటి ఫోరెన్సిక్ బృందం అక్కడ అనధికార పాల సేకరణ కేంద్రాన్ని నిశ్చితంగా పరిశీలించి లోపాలు గుర్తించింది. అక్కడున్న పాలు, వెనిగర్, కొన్ని ఖాళీ సీసాలు సేకరించారు. పాల కల్తీ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మంగళవారం సాయంత్రం కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బీవీఆర్ చౌదరి నేతృత్వంలో అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం. గ్రూప్ 1 ఉద్యోగులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ నివేదిక ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం నేడు కోర్టుకు హాజరు వివరణ ఇవ్వాలని ఆదేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపాయంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ద్వారా ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రాధాన్య పోస్టుల నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టులకి వెంటనే బదిలీ చేయాలంత మొత్తంలో అమలుకు తీసుకుని చర్యల వివరాలతో నివేదిక సమర్పించాలంటే ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి వివరించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. సీఎస్ వ్యవహార శైలి కోర్టు దక్కన కిందకు వస్తుందని పేర్కొంది. సుమోటోగా దక్కన కేసు ఎందుకు నమోదు చేయకూడదు, బుధవారం కోర్టుకు హాజరు వివరణ ఇవ్వాలని సీఎస్ని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ టగ్ ఆఫ్ వార్ అంటూ ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్సీల క్రీడా పోటీలు. తొలి రోజు 4 విభాగాల్లో తలపడిన ప్రజాప్రతినిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, మహాపచారం మీదే చంద్రబాబు అంటూ తిరుమల 7 కొండలు టీటీడీవేనని జీవో ఇచ్చింది వైఎస్ఆర్. హిందూ దేవాలయాల్లో అనియమిత ప్రచారాన్ని నిషేధించింది వైఎస్ఆరే. తాను అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తానన్నది చంద్రబాబే. ఇప్పుడు ఆ జీవోలపై అసెంబ్లీలో నిస్సిగ్గుగా బాబు బుకాయింపు. వీడియో సాక్ష్యాధారాలతో చంద్రబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నెయ్యి ట్యాంకర్ల రిజెక్ట్ కావడం, వాటినే తిరిగి వినియోగించిన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2014-19 మధ్య టీటీడీ కిలో 278 రూపాయలకే ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా. ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి 658 రూపాయలు చొప్పున సరఫరా. కల్తీ నెయ్యి పాపం టీడీపీ ముఠా నిర్వాహకమే. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన చంద్రబాబు బృందం బెడిసికొట్టిన చంద్రబాబు కపట నాటకం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్. బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీట్. లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతానని బెదిరించారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ పేరు కూడా చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు. నేను చెప్పే వాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి. సరైన సమయంలో బయట పెడతా. ఎస్టీగా పుట్టడమే నా నేరమా? ఉన్నత స్థానాలు ఉంటే జీర్ణించుకోలేరా? ఎస్పీ దామోదర్ భూదందాలు, ఇసుక, మైనింగ్ దందాలపై విచారణ ఏది? నా తల్లి పట్ల అవమానకరంగా వ్యవహరించారు. అవమానించిన అందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతా అంటూ ఆయన స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పాలకుల పాపానికి బలి అంటూ శ్రీకాకుళం నగరంలో మోగిన మృత్యుగంటిక మున్సిపల్ కుళాయి నీరే కాలకోట విషయం మరో 68 మందికి తీవ్ర అస్వస్థత. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం, సగం నగరం డయేరియా బారినే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆగని కల్తీ పాల మరణాలు అంటూ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ 6 ఏళ్ల బాలుడి మృతి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల విష ప్రభావం రోజు రోజుకి పెరుగుతోంది. స్వరూప్ నగర్కి చెందిన డి మనోహర్ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మరో బాధితుల సంఖ్య 21కి చేరింది. 6 మరణించగా చికిత్స పొందుతున్న 15 మందిలో 7 పరిస్థితి విషమంగా ఉందన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 100 ఏళ్లు పట్టచ్చు రాజధాని ప్రాంతం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుటి వాదనలు. సిఆర్డీ ఒక ముసాయిదా ప్రణాళిక, గెజిట్ నోటిఫికేషన్ లేనందుకు దానికి చట్టబద్ధత లేదు. కృష్ణా డెల్టా డ్రైన్లలో నీరు సాగుకు పనికిరాదని ప్రభుత్వ వాదన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అప్పుల్లో బాబు సర్కార్ రికార్డు, తన రికార్డును తానే అధిగమించిన వైనం. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో చేసినప్పుడు 3,28,321 కోట్లు, 16,416 కోట్లు సగటుకు నెలకి చేసినప్పుడు రోజుకి సగటును చేస్తున్నప్పుడు 547 కోట్లు. ఈ మంగళవారం తెచ్చిన రుణం 3,100 కోట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆళ్ల తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదన వినిపిస్తూ సీఎం చంద్రబాబు తనపై గతంలో సిఐడి నమోదు చేసిన కేసులన్నీ ముగించేసుకుంటున్నారని వివరించారు. సిఐడికి చెప్పుచేతలో పెట్టుకుని అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేస్తున్నారని విన్నవించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి గతంలో ఎన్నో కీలక ఆధారాలు సేకరించిన వాటన్నింటినీ కోర్టు ముందుంచిందని, అయితే ఇప్పుడు అదే సిఐడి చంద్రబాబుపై పెట్టిన కేసును మూసివేయాలని కోర్టు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో పుట్టుక, తెలంగాణలోనే అంతం. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి, సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి, తెలంగాణ స్టేట్ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, స్టేట్ కమిటీ సభ్యుడు గంగన్న కూడా మావోయిస్టులో మిగిలిన తెలంగాణ వాళ్ళు 11 మంది. డీజీపీ శివధర్ రెడ్డి వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు, చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా లొంగిపోతే తెలంగాణ వాళ్ళంతా బయటకు వచ్చినట్టే అన్నటువంటిది హైలైట్ చేశారు. ఎవరు 11 మంది అంటే ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈస్ట్ డివిజన్ బ్యూరో సభ్యుడు మావోయిస్ట్ టెక్నికల్ విభాగం ఇన్ఛార్జ్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్ సుదర్శన్, దండకార్యం స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనికేషన్ విభాగం ఇన్ఛార్జ్ వార్త శేఖర్ అలియాస్ మంతు, గణపతి భార్య మాడ్ డివిజన్ ఇన్ఛార్జ్ జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎడ్యుకేషన్ కమిటీ ఇన్ఛార్జ్ లక్కా సుశీల అలియాస్ రేల, దేవుజీతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, మాడ్ డివిజనల్ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, చెర్లలో ఏసీఎం మడివి అడిమే అలియాస్ సంగీత, దేవ్జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్ కుంజం ఇదామల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. మేబీ వీళ్ళందరూ పోలీస్ కస్టడీలో ఉండుంటారు, ఇప్పటికే లొంగిపోతారు, రేపో మాపో చూపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయిపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర, కల్తీనే వ్యవస్థాగత సిండికేట్ నేరమే, చుక్కపాలు సేకరించిన సంస్థలకు నెయ్యి టెండర్లు, రసాయనాలు ఇతర పదార్థాలతో తయారీ, జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక. దాని ఆధారంగా నేను పవన్ మాట్లాడాం. 2022లోనే కల్తీ వెలుగులోకి సిఎఫ్టీఆర్ఐ నివేదికను తొక్కిపెట్టిన సుబ్బారెడ్డి, వైఎస్ నాటించే తిరుమల అపచారాలు, శ్రీవారికి ఉన్నది 2 కొండలేనంటూ 2005 సెప్టెంబర్ 16 జీవో 338 జారీ. నాడు నేను రద్దు చేయాలన్నది 338 కానీ జగన్ అబద్ధాలు చెప్తున్నారు. ఆయన హేమల ప్రణాళిక ప్రకారం ఆలయాలపై దడి, విగ్రహాల ధ్వంసం, పాపాలు దాచేందుకు హెరిటేజ్పై దుష్ప్రచారం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విపక్షంగా వైసీపీ విఫలం అంటూ నిర్మాణాత్మకంగా ఉండకుండా రాజకీయాలకే పరిమితం, అందుకే మనమే విపక్ష పాత్ర పోషించాలి, మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తే అసెంబ్లీ జరిగిన రోజులు ఒక అంశంపై లఘు చర్చ, సందర్భాన్ని బట్టి నేను పవన్ చర్చలో పాల్గొని కేబినెట్ భేటీ ఉన్న తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కాయ నిగనిగా ధర దగదగ అంటూ కవరు తొడిగిన మామిడికి మంచి రేటు, బంగినపల్లి రకం టన్ను 1,80,000, 1,00,000 దాటిన తోతాపూరి మామిడి, ఎన్టీఆర్ జిల్లాలో తొలి కోత పండ్లకు డిమాండ్, మధుర ఫలం బంగినపల్లి మామిడి ధర అదరహో అనిపించింది. పురుగు ఆశించకుండా రక్షణ కలిగించే కవర్లు తొడిగి పండిస్తున్న మామిడికాయలకి డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగినపల్లి రకం టన్ను 1,80,000 దాకా పలుకుతోంది. కవర్ లేకుండా పండించిన కాయలు టన్ను 90,000 కూడా పలకడం లేదు. కవర్లు కట్టిన తోతాపూరి రకం మామిడి కూడా టన్ను 1,00,000 పైన పలుకుతోంది. సీజన్కు ముందే ధర పెరగడంతో మామిడి రైతులు ఆనందానికి అవధులు లేవు. సాధారణంగా తొలి దశ కోత తర్వాత ధర తగ్గడం సహజం, కానీ ఈసారి ధర తగ్గే ప్రసక్తే లేదని అధికారులు ధీమాగా చెప్తున్నారు అన్నటువంటిది
హైలైట్ చేశారు. లేకపోతే పదవులు పోయిన స్టిక్కర్ పోలా అంటూ ఓడిపోయిన అధికార దర్పం వీడని నేతలు వాహనాలపై ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లతో హల్చల్. వైసీపీ నాయకులు ఇంకా అధికార దర్పాన్ని వేయలేదు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు అంటూ కార్లకు బోర్డులు తగిలించుకుని మరి హల్చల్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆసుపత్రిలో కల్తీపాల బాధితులను పరామర్శించడానికి మంగళవారం వచ్చిన వైసీపీ నాయకులు వాహనాలపై ఎంపీ ఎమ్మెల్యే స్టిక్కర్లు దర్శించడం విమర్శలకు దారితీస్తోంది. వాస్తవానికి వైసీపీ జనం గద్దె దింపి 2 ఏళ్లుగా వస్తుంది, అయినా వాళ్ళు తమ వాహనాలపై అధికారిక స్టిక్కర్లు తొలగించలేదు. ఏపీ 39 RP 3591 కారుకు సిదిరి అప్పలరాజు ఎమ్మెల్యే పలాసని, మార్గాని భరతరామకు చెందిన ఏపీ 40 FG 0001 కారుకు పార్లమెంట్ ఆఫ్ ఇండియా RS బార్ 222 MP అని, ఏపీ 40 HA 1122 కారుకు చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యే రామచంద్రపురం విండ్షీల్డ్పై అధికారంలో ఉన్నప్పుడు జారీ చేసిన స్టిక్కర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ రాజానగరం నియోజకవర్గం ఉంది. ఇంకా మాజీ మంత్రులు తానేటి వనిత, విడుదల రజనీ కారుతో పాటు స్థానిక మరికొందరు వైసీపీ నేతలు కూడా వారి వాహనాలపై ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లు అతికించుకుని సైరన్లతో హల్చల్ చేస్తున్న అడ్డుకునేవారు లేకపోవడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రఘురామ టార్చర్ కేసులో సునీల్ నాయక్ని కస్టడీలో విచారించాలి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి గుంటూరు కోర్టులో పోలీసుల పిటిషన్ నేడు తీర్పు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నాటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన గదిలో IPS సునీల్ కుమార్ నాయక్తో పాటు CID అదనపు SP విజయపాల్ కూడా ఉన్నారు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 4వ నిందితుడైన విజయపాల్ విచారణకు సహకరించాలని, ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే సునీల్ నాయక్ని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరులోని మొబైల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు. సునీల్ నాయక్ను సోమవారం పట్నాలో అరెస్ట్ చేసిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు మ్యాజిస్ట్రేట్కి వివరించారు. కేసులో విచారణకు రావాలంటే ఇప్పటికి 2 సార్లు నోటీసులు పంపినప్పటికీ నాయక్ నుంచి స్పందన లేదన్నారు. సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు పట్నాలో ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఏపీ పోలీసులు సహకరించాలని బీహార్ CS DGP హోంగార్డ్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎవరిని బుధవారం తగు ఆదేశాలు ఇస్తామని న్యాయాధికారి స్రవంతి ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.